హరే కృష్ణ. సో మహాభారతం ఆది పర్వం కంటిన్యూ చేస్తున్నాం. ఎవరైనా ఆన్లైన్ లో నుంచి విన్న వాళ్ళు భవిష్యత్తులో డైరెక్ట్ గా వినాలనుకుంటే ఈ యొక్క క్యూఆర్ కోడ్ ద్వారా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ కావచ్చు అని మీ మిత్రులకు చెప్పవచ్చు. అందరూ జాయిన్ అవ్వచ్చు. ఓకే. హరే కృష్ణ. సో నిన్న ఎక్కడ వరకు చర్చించామో గుర్తుందా? గుర్తు చేసుకోండి. ఎలాగో అది లాక్ చేశాం కదా. సో ఘటోద్గజుడి యొక్క ఈ పుట్టుక అయిపోయింది కదా. ఘటోద్గజుడు ఎందుకు పుట్టాడో నిన్న చర్చించాం. హిడింబాసురుడు భవిష్యత్తులో ఘటోద్గజుని యొక్క అవసరం ఉంది యుద్ధంలో. మొత్తానికి పాండవులు అడవిలో ఇబ్బంది పడుతూ ఉంటే వేదవ్యాసుడు మళ్ళీ కనిపించి దగ్గర ఉన్న ఏకచక్రాపురం వెళ్ళు, అంతా శుభమే జరుగుతుంది, అవసరమైనప్పుడు నేను మళ్ళీ వస్తాను, కష్టాలు వస్తాయి, అధైర్యపడవద్దు అని చెప్పారు వ్యాసదేవుడు. ఇక్కడ అది చాలా ఇది మనం కూడా గుర్తు ఉంచుకోవాలి. మొత్తానికి వ్యాసుడు ఏం చేశాడంటే వీళ్ళని తీసుకుని వెళ్ళి చెప్పడమే కాదు, ఏకచక్రాపురంకు తీసుకుని వెళ్ళి అక్కడ ఒక బ్రాహ్మణుని యొక్క గృహం ఇంటి దగ్గర విడిచి వెళ్ళిపోయారు. ఇక్కడ ఉండండి అని. భగవంతుడికి శరణాగతి అయిన వారు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి, కష్టాలు రావు, నేను సుఖంగానే ఎప్పుడు ఉంటాను అనుకోకూడదు. కానీ తగిన సందర్భంలో భగవంతుడు మాత్రం ఏది చేయాలో అది చేస్తాడు, మనకి అర్థం కాదు. సో సాక్షాత్తుగా వ్యాసదేవుడు వచ్చేసి, ఎందుకంటే వాళ్ళు నిరాశలోకి వెళ్తున్నారు పాండవులు కూడా, బాధవుతుంది కదా, ఏంటి యొక్క దుస్థితి, మన వాళ్ళే చంపాలనుకున్నారు, అధైర్యపడవద్దు అని వ్యాసదేవుడు చెప్పారు. భవిష్యత్తులో ధర్మరాజు చక్రవర్తి అవుతాడు, కంగారు పడవలసిన అవసరం లేదు, నా యొక్క మాటలను నమ్మండి అని చెప్తారు. సో ఇప్పుడు ఏకచక్రాపురం వెళ్ళిన అక్కడ తోలిన తర్వాత వాళ్ళు ఎలా బతుకుతున్నారు క్షత్రి పాండవులు? ఒక విధంగా చెప్పాలంటే చూడండి, నేను భక్తునయ్యాను, నాకు కష్టాలు రావద్దు, కష్టాలు రావు, కష్టాలు వస్తున్నాయంటే నేను ఎందుకు భక్తి చేయాలి, నాకు ఈ భక్తి అవసరం లేదు, నన్ను నన్ను కాపాడినప్పుడు నేను ఎందుకు భగవన్ నామం చెప్పాలి అని వెళ్ళిపోతే అది భక్తి కాదు. ఎక్కడ పాండవులు, ఎక్కడ ధర్మరాజు, ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారు? సాక్షాత్తుగా కృష్ణ భగవానుడితో మాట్లాడుతున్న పాండవులే కష్టాల పాలయ్యారని. మనం ఎంత, నువ్వు నేను ఎంత, మన భగవంతుని చూసామా? చూసి అర్హత వచ్చిందా? అలేదు కదా. అధైర్యపడవద్దు. ఫస్ట్ శరణాగతి అంటేనే భగవంతుడు నన్ను రక్షిస్తాడు అనే నమ్మకం ఉండాలి. సో ఏం చేస్తారు పాండవులు? ఏం చేసేవారో తెలుసా? అక్కడ భిక్షాటనకు వెళ్ళేవారు. వాస్తవానికి క్షత్రియుడు భిక్ష తీసుకోకూడదు. ఎంత పెద్ద ధనమైనా సరే అంగీకరించారు, అది కూడా వస్తుంది మనకి ముందు ముందు. సో పొద్దుగులు యాచకు భిక్షకు వెళ్ళి బ్రాహ్మణుడిలా ఆ భిక్షను తీసుకొని ఇంటికి వచ్చి, అమ్మా ఇదిగో ఈరోజు భిక్ష అని చెప్పి ఇస్తే, అమ్మ ఏం చేసేది కుంతిదేవి అంటే ఆ మొత్తం తెచ్చిన భిక్షని 2 భాగాలు చేసేది. ఒక భాగాన్ని భీముడికి పెట్టి మిగిలిన భాగాన్ని అందరికీ పంచింది. మరి భీముడు శక్తి, భీముడి ఆకలి రెండు ఒకటే, మరి అంత పని కూడా చేస్తుంది ఆ శరీరం. సో అలా గడుస్తుంది. అంత భగవదేచ్ఛ, ప్రతి దాంట్లో అర్థం ఉంటుంది, కాపాడేవాడు కృష్ణుడు. నడుస్తుంటే ఒకరోజు భీముడు భిక్షకు వెళ్ళలేదండి. భిక్షకు వెళ్ళలే. మామూలుగా అందరూ 5గురు వెళ్తారు. ఒకరోజు మాత్రం అనుకోకుండా ఏదో కారణాలు ఉంటాయి కదండి, భీముడు ఇంటికాడనే ఉన్నాడు, కుంతిదేవి భీముడు ఉన్నాడు. సో నలుగురు వెళ్తే ఇంట్లో కూర్చుండగా వాళ్ళకు ఒక విచిత్రమైన సన్నివేశం ఎదురైంది.
ఇంట్లో ఇద్దరు కూర్చోగానే ఒక పక్కన గదిలో కుటుంబం నుండి ఆ బ్రాహ్మణుడు ఎవరైతే ఉన్నారో కుటుంబం నుంచి చాలా ఏడుపులు వినబడుతున్నాయి. ఒక హృదయ విదారకమైన ఆ, ఒక సన్నివేశపరముగా బాధపడుతున్నారు. ఏదో జరిగింది, చాలా కష్టానికి గురైనట్లుగా ఏడుపు వస్తుందట, విలపిస్తున్నారట. మరి కుంతీదేవి చూడలేకపోయింది. చూడండి, శత్రుని యొక్క మెంటాలిటీ ఏంటంటే, ఎదుటి వారు కష్టపడితే చూస్తూ ఉండలేరు. అధర్మము ధర్మాన్ని జయించే పరిస్థితిలో ఉంటే చూస్తూ ఊరుకోలేరు. క్షత్రాని కదా. అందున వీరికి ఆశ్రయం ఇచ్చిన కుటుంబం బ్రాహ్మణుల కుటుంబం, పాండవులకి. మరి ఆశ్రయం ఇచ్చిన వారిని ఇంకెంత చూసుకోవాలి కృతజ్ఞతాభావం, వదిలిపెట్టాల. కానీ ఈ రోజు ఆశ్రయం ఎలా ఉంటుందో తెలుసా కలియుగంలో? ఉమ్, మీరు ఒకరికి ఆశ్రయం ఇవ్వండి, తర్వాత ఒక రోజు మీరు హెల్ప్ చేయకండి, మిమ్మల్ని తిట్టేస్తారు. ఆల్రెడీ చేసిన దానికి మీకు కృతజ్ఞత ఉండదు కలియుగంలో. అకృతజ్ఞులు ఎక్కువగా ఉంటారు. మీరు 10 సార్లు సహాయం చేయండి, ఒక్కసారి 11వ సారి మీరు చెయ్యలేకుండా అలా ఉండండి, మీరు వాళ్ళ దృష్టిలో పరమ దుర్మార్గులు, పొగరుబోతులు, మారిపోయిన మనిషి. కానీ మీ కష్టాలేంటి, మీరు ఎందుకు చేయలేకపోతున్నారు అనేది అనవసరం. చేసిన దానికి కృతజ్ఞతగా ఉంచుకుందాము అనేది కూడా అనవసరం. అది కలియుగం. కాబట్టి భగవంతుని సేవించడం లక్షల రెట్లు ఆనందంగా ఉన్నది. మొత్తానికి కుంతిదేవి, వాస్తవానికైతే కుంతిదేవి వాళ్ళు పాండవులు ఉన్న పరిస్థితికి అయితే సైలెన్స్ గా ఉండాలండి. ఎందుకంటే ఎక్కడ బయటపడుతుందో, ఏం ప్రాబ్లమ్స్ వస్తాయో కౌరవులతోని అన్నట్టుగా ఉండాలి. కానీ కుంతిదేవి అలా ఉండలేకపోయింది. నో నో, మనకు ఆశ్రయం ఇచ్చిన వాళ్ళకి మనం ఏదో ఒక సహాయం చేయాలి అని ఆ ఇంట్లోకి వెళ్ళిపోయారు. తాను అనుకుంది భీముతో, భీమ, మనము ఇతరుల నుండి ఉపకారము మనం పొందామనుకో, ఆ ఉపకారానికి మనము తిరిగి ఇంకా రెట్లు, వందల రెట్లు మనం వాళ్ళకి సహాయం చేయాలి. ఆ ఆ- ఏమంటాం, ఆ అప్పు తీర్చుకోవాలి, సహాయం చేయాలి. అలాంటి వాడే నిజమైన సజ్జనుడు అని చెప్తుంది కుంతిదేవి. అది సజ్జనుడి యొక్క లక్షణం. కానీ అలా కలియుగంలో చాలా తక్కువగా ఉంటుంది. సో కాబట్టి బ్రాహ్మణుడికి కష్టం వచ్చింది, ఏదైనా మనం సహాయం చేయాలి, తెలుసుకుందాము. నువ్వు వెళ్ళి ఫస్ట్ వాళ్ళకున్న కష్టం ఏంటో తెలుసుకో, నేను అది తీరుస్తానని చెప్పు. మొత్తానికి కుంతీదేవి బ్రాహ్మణుని గది దగ్గరికి ఆ ఉన్న పక్క రూమ్ లో అలా 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 వెళ్ళేసేసి ఇద్దరు కలిసి, బ్రాహ్మణుడు కుంతీదేవిని చూడగానే ఇంకా ఎక్కువ ఏడ్చాడు. దుఃఖం వస్తుంది కదా, దుఃఖంలో ఉన్నప్పుడు మన ఇరుగు పొరుగు వాళ్ళు వచ్చినప్పుడు ఇంకా దుఃఖం వస్తుంది, చెప్పుకునే పరిస్థితి వచ్చింది. వాళ్ళు ఏడుస్తున్నారు. అమ్మా, మేము ఇప్పటి వరకు సంతోషంగా ఉన్నాం, మా సుఖ సంతోషాలన్నీ సర్వనాశనం అయ్యే సమయం మాకు దగ్గరకు వచ్చిందమ్మా. నేను నా ప్రాణముని వదిలేయాలా? నా కుటుంబంలో ఉన్న వారిలో ఎవరి ప్రాణం పోగొట్టుకోవాలి? ఎవరినో ఒకరిని పోగొట్టుకోవాల్సిన పరిస్థితి ఉంది. మా ఆనందము అనేది ఇక ఎంత సమయం నిలవదు అని ఏడుస్తున్నాడట. భర్త ఆ మాట చెప్పగానే భార్య బదిలిస్తుందట. అంటే ఇక ఇలా యాక్చువల్గా ఇదంతా వాళ్ళ మధ్యలో సంభాషణ జరుగుతుందండి. అక్కడికి వెళ్ళగానే ఈ సంభాషణ వింటుంది. ఫస్ట్ భర్త చెప్తున్నాడు. అది చెప్పగానే భార్య అంటుంది, హే కృష్ణ, స్వామి, బాధపడకు. రాక్షసుడు ఆమ్, మిమ్మల్ని మగవాళ్ళు కాబట్టి మీరు వెళ్తే చంపేస్తారు. కానీ మీకు బదులుగా నేను వెళ్తాను, స్త్రీని కదా. రాక్షసుడు నన్ను చంపడానికి వెనకాడొచ్చు, నేను స్త్రీని కాబట్టి, కాబట్టి నేను వెళ్తాను, నన్ను పోనివ్వు అని భార్య చెప్తున్నా. అంటే మీరు వద్దండి, నేను వెళ్తాను రాక్షసుడి దగ్గరికి అని. వీళ్ళు ఒకరికొకరు మాట్లాడుకుంటున్నారు. భర్త అలా చెప్తున్నాడు, భార్య అలా చెప్తుంది. మరి ఆ భార్య అలా అనగానే బ్రాహ్మణుడు భర్త ఇంకా ఏడుస్తూ హత్తుకొని, వద్దు నేనే వెళ్తాను అని. వీళ్ళిద్దరు అలా అంటుంటే కూతురు వచ్చింది, అమ్మా, నాన్న, మీరెందుకు వెళ్ళడం, నేను వెళ్తాను. బిడ్డ వచ్చానండి, నేను వెళ్తాను. మీరు ఏ రోజైనా నాకు పెళ్లి చేసి పంపించాల్సిందే కదా, నేను మీ ఇంట్లో ఉండేదాన్ని కాదు కదా. నేను వెళ్తాను ఆ రాక్షసుని, నన్ను తిననివ్వండి. మీకు నాకు ఎప్పటికైనా ఎడుబాటు తప్పదు.
ఆ ఎడబాటు ఏందో ఇప్పుడు తీసుకుందాం. నన్ను ఇప్పుడు విడిచిపెట్టేసేయండి. మీరు శోకం పడాల్సిన అవసరం లేదు. మీరు హ్యాపీగా ఉండండి అని కూతురు ఆ మాట అంది. ముగ్గురు, భర్త నేను పోతానన్నాడు, భార్య నేను పోతానంటుంది, కూతురు వచ్చేసి నేను పోతానన్నది. వీళ్ళందరూ అలా అంటూ ఉంటే ఇంకొక చిన్న బాబు ఉన్నాడు. అక్క తమ్ముళ్ళు అనమాట. బుజ్జి బుజ్జి బాబు. ఆ చిన్న పిల్లాడు వచ్చేసి ఒక గడ్డి పొరకు ఉంటది కదండి. గడ్డి పొరక. ఆ గడ్డి పొరక తీసుకొని నవ్వుతూ, చిలిపి నవ్వు నవ్వుతూ, అమ్మా ఇదిగో ఈ చేతి గడ్డిలో ఉంది చూసావా, ఇది తీసుకొని ఆ రాక్షసుని చంపేస్తాను, నన్ను పంపించండి అంటున్నాడు. బుడి బుడి మాటలతో, బోసి బోసి మాటలతో ఆ పిల్లవాడు. అప్పుడు ఎలా ఉంటుంది తల్లిదండ్రులకి బాధ, ఆలోచించండి ఒకసారి. ఆ పిల్లవాడు బాధపడుతుంటే ఇంకా ఏడుపు వచ్చేసింది వాళ్ళు. ఆ ముద్దు ముద్దు పలుకులు. క్షణకాలం అదొక రకమైన సంతోషంలాగా ఉన్నా, అయ్యో ఏంటి ఈ దుఃఖమైన పరిస్థితి, ఎవరిని చంపుకోవాలి, ఎవరు వెళ్ళాలి, అలా వాళ్ళ మధ్యలో చర్చ నడుస్తుంది వాస్తవానికి. నడుస్తూ ఉంటే వింటుంది కుంతీదేవి. భీముడు వింటూ వెంటనే వచ్చేసింది. ఏ బ్రాహ్మణోత్తమ, నీ కలతకు కారణం ఏంటి, మేమేమైనా చేయాలనుకుంటున్నాం, మేమేం చేయాలి, మేము చేస్తాము అనింది. బ్రాహ్మణుడు అన్నాడు, అమ్మా ఈ ఊరవుతల బక్కుడు అనే ఒక రాక్షసుడు ఉన్నాడు. బక్కుడు. ఆ రాక్షసుడు యాక్చువల్ గా రాక్షసుడికి ఈ రాజుకి మధ్యలో ఒక అగ్రిమెంట్ ఉంది. అలా చేస్తే రాక్షసుడు మిగిలిన ఉపద్రవాల నుండి కాపాడుతూ ఉంటాడు భయం లేకుండా. ఆహారాన్ని, ఏంటి అగ్రిమెంట్ అంటే ఊర్లో సంవత్సరానికి ఒక కుటుంబం నుంచి ఒక వ్యక్తిని భోజనాన్ని బండి నిండా పెట్టి పంపించాలి. అంటే బండి నిండా భోజనం ఉంటుంది, ముందల మనిషి ఉంటాడు, ఆ మనిషితో సహా తినేస్తాడు ఆ రాక్షసుడు. అదే అగ్రిమెంట్. దున్నపోతులు కూడా మర్చిపోయారు, 2 దున్నపోతులను కూడా పెట్టాలి. మరి ఆ రాక్షసునికి ఆహారంగా తీసుకొని వెళ్ళాలి. మరి ఈ సంవత్సరము, యాక్చువల్గా సంవత్సరానికి ఒకసారి వస్తుంది, ఈ సంవత్సరం మా ఇంటికి వచ్చింది అవంతి. మరి మేం పోకపోతే ఏం జరుగుతుందో తెలుసా? మేము ఒక మనిషిని పంపించకపోతే రాక్షసుడు ఏం చేస్తాడంటే ఆ కుటుంబంలో ఉన్న అందరినీ తినేస్తాడు, చంపేస్తాడు. ఇది మా పరిస్థితి. సో రేపు మేము పంపించాలి కాబట్టి ఎవరిని పంపాలి? మరి ఎవరినైనా కొనుక్కుందామనంటే నా దగ్గర డబ్బు లేదు. అంటే ఆ ఫెసిలిటీ ఉంది, ధనం బాగా ఉంటే వేరే వాళ్ళు ఎవరైనా పేదవాళ్ళు ఉంటే నేను డబ్బులు ఇస్తాను, మీ ఇంట్లో ఒకరిని పంపించు అని అనుకోవచ్చు అనమాట. ఉంటారు కదండి ఈ రోజు డబ్బుల కోసం కిడ్నీలు అమ్ముకుంటారు కదా. అట్లనే ఎవరైనా ధనము ఇస్తే, మేము మా ఇంట్లో మొత్తం, మా ఇంట్లో 10 మంది ఉన్నారు, పోతే నష్టం లేదని ఆ డబ్బులు ఆడుకుందాం, అట్లా కూడా ఉంటారు. మా దగ్గర డబ్బు లేదు, మేము భరించలేదు. ఎవరిని పంపాలనుకున్నా మాకు బాధగా ఉంది, వెళ్ళాలన్న బాధ ఉంది. కాబట్టి మీ అందరం కలిసి వెళ్ళి వారికి ఆహారం పోదాం అనుకుంటున్నాము అని బాధపడినాడు. కానీ ఒక అప్పుడు ఒక మాట చెప్తుంది. ఇంకా కొన్ని ఇమేజెస్ నెక్స్ట్ బ్యాక్ వెళ్ళొచ్చు మీద, ఇంకా అక్కడ బ్యాక్ వెళ్ళొచ్చు మనం. ఇమేజెస్ వెనక్కి వెళ్ళండి పర్లేదు, ఒక 2, 3, 4 ఇమేజెస్. ఇంకా యుద్ధం స్టార్ట్ కాలేదు, ఇక్కడే ఉన్నాను. ఎస్, రాక్షసుని కలవలేదు కాబట్టి. సో అప్పుడు కుంతిదేవితో ఒక మాట అన్నదండి. ఈ మాట మనకి చాలా ముఖ్యం. నిద్రపోతే ఇమ్మట మేలుగా వచ్చి తీసుకొని వినండి. ఏమంటారో తెలుసా? ఆ బ్రాహ్మణుని భార్య, ఆ కుటుంబంలో సభ్యులు ఏం చెప్తారంటే, అమ్మా మాకు ఒక విషయం అర్థమైంది ఏంటంటే, ఒక మనిషి బతుకు అనేది ఉంటే ఒక మంచి సత్ప్రవర్తన కలిగిన ఆ, ధర్మాత్ముడైన రాజు కింద బతకాలి ఫస్ట్. మంచి రాజు సంరక్షణలో బతకాలి. రాజు సరిగ్గా ఉన్నప్పుడు తర్వాత గుణవతి అయిన భార్య పొందాలి. తర్వాత డబ్బులు సంపాదించడానికి కృషి చేయాలి. బాగుంది కదా సీక్వెన్స్? ఈ సీక్వెన్స్ మనకు కూడా తెలియదు కదా, ఇది చాలా ఇంపార్టెంట్. కానీ ఈరోజు మనం ఏం చేస్తున్నామో తెలుసా? ఫస్ట్ డబ్బు, తర్వాత భార్య, తర్వాత రాజు. కదా, మన సీక్వెన్స్ ఇది కదా. అది రాంగ్ సీక్వెన్స్. ఫస్ట్ రాజు సరిగ్గా ఉండాలి, తర్వాత భార్యను చూడు, తర్వాత ధనం గురించి ఆలోచించు. రాజు సరిగ్గా లేకపోతే జబర్దస్త్. ఈ రోజు పరిస్థితి కూడా అలాగే ఉంది కదా. కొన్ని అంటే భారతదేశం మొత్తం కాకుండా కొన్ని భాగాల్లో, దేశం మొత్తం పరిస్థితి గత కొన్ని సంవత్సరాల నుంచి ఎలా ఉందో తెలుసు కదా. మీరు మనము భగవన్నామం చెప్పుకోవడానికి రాజు మనల్ని ప్రొటెక్షన్ ఇవ్వాలి, ఆధ్యాత్మిక కార్యక్రమాలకి ప్రొటెక్షన్ ఇవ్వాలి, గుడిని పోషించాలి.
గుడి రాజును పోషించకూడదు, రాజు గుడిని పోషించాలి. ఒకప్పుడు రాజులు గుళ్ళకి మాన్యాలను ఇచ్చేవారు. ఈ రోజు మాన్యాలని రాజులు తీసుకునే పరిస్థితి వస్తుంది. కాబట్టి రాజు సరిగ్గా ఉండాలి అని ఇక్కడ ఆమె చెప్తుంది. మా దురదృష్టము ఏంటి అని చెప్తుంది పరోక్షంగా. అప్పుడు కుంతీదేవి అన్నది, అమ్మా బ్రాహ్మణదేవి, నువ్వేమి బాధపడకు, నువ్వేమి ఎడవకు, నిశ్చింతంగా ఉండు, టెన్షన్ పడకు. ఇప్పుడు వచ్చిన విపత్తు టెన్షన్ ఏదైతే ఉందో దాని నుంచి బయటపడడానికి నా దగ్గర మార్గం ఉంది, నేను సొల్యూషన్ ఇస్తా. నాకు 5గురు కొడుకులు ఉన్నారు, కాబట్టి నువ్వు ఒప్పుకుంటే నేను ఒక కొడుకుని పంపిస్తాను అక్కడికి, నీ తరఫున పంపిస్తా అని అనగానే బ్రాహ్మణుడు అన్నాడు, సద్బ్రాహ్మణుడు అన్నాడు, అమ్మా ఈ పరిస్థితి వద్దు తల్లి, నా ప్రాణాలను కాపాడుకోవడానికి, నా ప్రాణ రక్షణ కోసం నా ఇంటికి వచ్చిన అతిథి ప్రాణాలను బలి తీసుకోవడం అనేది అజ్ఞాని లక్షణం, దయచేసి వద్దు తల్లి, చాలా సంతోషము అని వద్దు అని ఆ యొక్క బ్రాహ్మణుడు చెప్పిన. కుంతిదేవి అనేది, నా పుత్రుడు ఇంతకు ముందు ఎంతో మంది రాక్షసులను చంపాడు, మీరు కంగారు పడవదు అవసరము లేదు, నేను చూశాను, నా యొక్క కొడుకు బలవంతుడు, ఏమైనా సరే ఆ బకాసురుని చంపడానికి నువ్వు అంగీకరించాలి, నువ్వు కంగారు పడడం అవసరము లేదు అని కుంతిదేవి చెప్పింది. నువ్వు ఇలా పర్మిషన్ ఇవ్వడం వల్ల, ఒప్పుకోవడం వల్ల మీ కుటుంబం చక్కగా ఉంటుంది, ఆ బకాసురుడిని నా కొడుకు చంపేస్తాడు, మిగిలిన వాళ్ళకు కూడా సమస్య ఉండదు, అందరికీ కూడా విముక్తి లభిస్తుంది అని చెప్పింది కుంతిదేవి. బ్రాహ్మణుడు మొదట నో అని అన్నా కానీ ఆమె మాటల మీద నమ్మకం ఏర్పడి, ఓకే తల్లి సంతోషం, ఇంకా నలుగురి ప్రాణాలు కాపాడే అవసరం వస్తుంది అంటే ఇక నేను కాదనడానికి ఏముంటుంది, సరే అని చెప్పాడు బ్రాహ్మణుడు. వెంటనే కుంతిదేవి భీముని ఆదేశించింది, ఏ భీమసేన వెళ్ళు, నువ్వు వెంటనే వెళ్ళి ఆ ఆ యొక్క రాక్షసుని చంపేసి అని చెప్తుంది. చెప్తుంటూనే ఎంతలే ఈ యొక్క ఆ భిక్షాటనకు వెళ్ళిన మిగిలిన నలుగురు ఉన్నారు కదండి, ఈ నలుగురు ధర్మరాజు, అర్జునుడు వీళ్ళందరూ వచ్చేస్తున్నారు. డిస్కషన్ జరుగుతుంటేనే ఆ యొక్క భీముడి ఫేసు ధర్మరాజు చూసి ఆయనకి ఎలా అంటే, వాళ్ళ మేధస్సు అంత ఇంత కాదు. హీరో ఆ భీముడి ఫేస్ చూడగానే ఏమనిపించిందట అంటే, ఓ ఈ రోజు ఏదో భీముడి యొక్క ఫేస్ లో ఎలా ఉందంటే ఏదో వీరోచితమైన కార్యము, గ్లోరియస్ యాక్టివిటీ చేయబోతున్నాడు అని అనిపించిందట. ఆయన ఫేస్ అలా ఉంది, యుద్ధం చేయడానికి రెడీగా ఉన్నాడు కదా, ఏదో గొప్ప పని చేయడానికి పోతున్నాడు, సాధించడానికి పోతున్నాడు అన్నట్టుగా అనిపించిందట. వెంటనే తల్లి దగ్గరికి వెళ్ళి ఆ విషయం ఆ మొత్తానికి అర్థం చేసుకున్నాడు, డిస్కషన్ చేసి పరిస్థితి ఇలా ఉందని అర్థమైపోయింది ధర్మరాజు. మరి తల్లి దగ్గరికి వెళ్ళి, అమ్మా ఇది నీ ఆలోచన, నీ సంకల్పమా, లేక మీ ఆదేశమా, ఏంటి చెప్పు, సంకల్పమా ఆదేశం, ఇన్స్ట్రక్షన్. కుంతిదేవనింది, మరి ఆ బకాసుని చంపడానికి నేనే ఆదేశించాను, మై ఆర్డర్ అని చెప్పి. మరి యుధిష్ఠిరుడు బాధపడ్డాడు, టెన్షన్ పడ్డాడు. ఫస్ట్ ఏందమ్మా, ఎందుకు తొందరపడ్డావమ్మా, ఇతర స్త్రీల కోసం నీ యొక్క కొడుకుని త్యాగం చేస్తావా, ఇది వేరే వాళ్ళని ఇతర స్త్రీలకు సుఖం ఇవ్వడం కోసం నీ కొడుకును త్యాగం చేయడం అనేది ధర్మానికి విరుద్ధము. మనము ఈ రోజు రాత్రి ప్రశాంతంగా పడుకుంటున్నాము అని అంటే కారణం ఎవరు తెలుసా, భీముడే. ఆ భీముడిని పంపాలనుకుంటావా నువ్వు, అమ్మా ఇది వద్దు, ఏదో ఒక రోజు రాజ్యం వస్తుంది అన్న ఆశతోనే బతుకుతున్నాము, తీవ్ర దుఃఖంలో ఉన్నాం మనము, ఈ పొరపాటున నీ విచక్షణ అనేదైతే ఖరాబు కాలేదు కదా, విచక్షణ లోపించింది, ఎందుకు ఇలా మాట్లాడావు, ఇలా చేసావు అనగానే కుంతిదేవి చెప్పిందండి, పుత్ర భీముని బలంపై నాకు విశ్వాసం ఉంది, బ్రాహ్మణులకు ఉపకారము చేస్తే, మేలు చేస్తే చక్కగా మంచి ఉత్తమమైన ప్రయోజనాలు సిద్ధిస్తాయి, భగవంతుడు ప్రసన్నుడవుతాడు, బ్రాహ్మణుడి యొక్క రక్ష మనకి చాలా ముఖ్యము అని చెప్పినారు. అప్పుడు యుధిష్ఠిరుడు తన తల్లి నిర్ణయము ఓకే కరెక్టే అని అప్పుడు అంగీకరించాడు ధర్మరాజు. మొత్తానికి ఏమన్నాడంటే భీముడికి, ఈ మొత్తానికి తల్లితో ఏం చెప్పారంటే ధర్మరాజు, ఎవరికీ చెప్పొద్దు, ఎవరికీ చెప్పొద్దు ఈ విషయం, బ్రాహ్మణుడితో వాగ్దానం చేయించుకోవాలి, లేకపోతే మనం ఎవరమో తెలుసుకునే అవకాశం ఉంది అందరికీ,
ఏం చేస్తున్నట్లు ఇది ఆ యొక్క బకాసుడి దగ్గరికి పంపడము, చంపడము ఏదైనా ఉండనివ్వండి. ఇవన్నీ ఎవరికీ చెప్పొద్దు అని ఒక మాట తీసుకున్నారు బ్రాహ్మణుని దగ్గర నుంచి అందరూ. ఓకే. రెడీగా ఉన్నారు. అలర్ట్ గా ఉన్నారు. ఇప్పుడు తెల్లారగానే పొద్దున్నే వెళ్ళాలి రాక్షసుడి దగ్గరికి. పొద్దున్నే భీముడికి ఏం చేశారు? 2 దున్నపోతులు బండి లాగుతుంది. ఆ బండి నిండా అన్నం. అన్నము, భీముడు, 2 దున్నపోతులు. అంటే ఈ మొత్తాన్ని కలిపి రాక్షసుడు తింటాడు. మరి భీముడు అక్కడికి వెళ్ళి ఆ రాక్షసుడు ఎక్కడైతే ఉంటాడో అక్కడికి వెళ్తాడండి. అక్కడికెళ్ళి కూర్చుంటాడు ఇక. ఆడ చక్కగా బండి ఆపేసి రాక్షసుడు ఉన్న కొద్ది దూరం ఉంటాడు కదా, అక్కడ కూర్చొని ఆగేసి భోజనం చేస్తుంటాడు. ఆ పంపిన భోజనం మొత్తం భీముడు తింటుంటాడు. రాక్షసుడికి పంపింది. తింటూ తింటూ బకాసురా బకాసురా అని పిలుస్తున్నాడు. బకాసురా రా అని భోజనం చేస్తున్నాడు అనమాట. బకాసురుడికి కాలిపోయింది. నా కోసం తీసుకొచ్చి భోజనం నువ్వు తింటావురా? ఎంత ధైర్యం నీకు? వెంటనే కోపంతోని వేగంగా బకాసుడు మస్తు కోపంలో వచ్చాడండి. ఆగ్రహంతో ఉన్నాడు. దగ్గరకు వచ్చేవరకు భీముడు తింటుంటే ఇంకా కోపం ఎక్కువైంది. ఎవర్రా ఈ మూర్ఖుడు? నా కోసం తెచ్చిన భోజనం నువ్వు తింటున్నావు అనుకుంటూ అరుచుకుంటూ వచ్చాడు. అప్పుడు భీముడు బకాసుడు వచ్చాడని అటెన్షన్ ఇవ్వలే. అట్లనే తింటున్నాడు. ఎవడో దోమ వచ్చింది అన్నట్టు చూస్తున్నాడట భీముడు. నిర్లక్ష్యంగా హెప్ప తింటున్నా, నువ్వు ఎవడరా నువ్వు అన్నట్టుగా అసలు భోజనం మీదనే ఉన్నాడట. పట్టించుకోలే. అమ్ము వీడు వచ్చేసాడు, కొట్టేసేయాలి, చంపాలి, ఏమైనా అంటుడేమో, నేను అటు ఇటు చూసినప్పుడు వెనక దెబ్బేస్తాడేమో అని టెన్షన్ లేదు భీముడికి. జస్ట్ ఒక చీమని చూసినట్టే చూస్తున్నాడు. ఆ యొక్క బకాసుని నెగ్లెక్ట్ చేశాడు. ఎలా ఉన్నాడట బకాసుడు? రాగి కలర్ జుట్టేసుకొని భీకరంగా ఉన్నాడట. పెద్ద పెద్ద కూరలు ఉన్నాయి. ఆ, ఘోరాది ఘోరంగా భయంకరంగా ఉన్నాడు. భీముడిని చంపడానికి దగ్గరికి దూసుకొని దూసుకొని వస్తున్నాడట. భీముడు మాత్రం కదలట్లేడు. వచ్చి ఏం చేసిండు ఫస్ట్ భీకుడు, ఈ యొక్క బకాసుడు భీముని వీపు మీద ఒక దెబ్బేసినాడు ఫస్ట్. మరి అప్పుడు భీముడు ఇంత కూడా చలించలే, కదలలేదు, మురుకు లేదే, కొడతావా అని లేదు, తింటూనే ఉన్నాడు. అరే నువ్వు కొట్టుకోరా ఏం చేసుకుంది అంటే ఒక దోమ ఒంటి మీద పట్టి ఇలా ఇలా అంటాం కదా, అస్త కూడా లేదంట భీముడికి. బకాసుడు కొడితే అనుకుంటే అంత స్టాండర్డ్ గా ఉన్నాడు భీముడు. అమ్మో చేయితో కొడితే ఈయనకేం కావట్లేదు అని బకాసుడు అక్కడ పెద్ద చెట్టును వేర్లతో సహా పీకొచ్చాడని. పీక్కొని భీముడి వైపు వచ్చేస్తున్నాడు. భీముని కొట్టేద్దాం, నా చేతితో కొడితే నీకు సరిపోతుంది కదా, కర్ర సంగతి చూస్తానని. ఆ కర్ర పీక్కొని వచ్చేటప్పటికి భీముడు భోజనం కంప్లీట్ చేశాడు. బకాసురుడు ఆ చెట్టును విరిచి వస్తున్నప్పుడు భీముడు ఏం చేశాడు? ఎడం చేతితో ఇలా జస్ట్ ఇట్లా కొట్టి పడేశాడు. అంత దూరం ముక్కలు ముక్కలు అయిపోయింది. బకాసురుడు ఇంకొక చెట్టును తీకేశాడు, ఇంకా మీదకి వస్తున్నాడు, ముక్కలు అయిపోయింది. అలా చెట్లు అక్కడ దాదాపు ఖాళీ అయిపోయినాయట. ఇంకా ఆఖరికి తినడం అయిపోయింది. ఓ విడిపోయింది కదా, చూసుకుందాం దా అన్నాడు. భీముడు ఏం చేశాడు? ఆయన 2 చేతులతోనే రాక్షసుని ఇలా గట్టిగా పట్టుకుని కౌగిలించుకున్నాడట. ఇట్లా పట్టుకున్నాడట. ఫస్ట్ నలిపి పడేసేసాడట రాక్షసుని. ఫస్ట్ నలిపి పట్టుకొని గుంజుకొని ఈడ్చుకుంటూ వెళ్ళిపోతున్నాడట. ఏ పెద్ద ఫైటింగ్ ఏం లేదు. కొట్టి కింద పడు, కొట్టి కింద పడు, నీ బలం నీ బలం అట్లా ఏమి లేదండి. సింపుల్. గట్టిగా పట్టుకొని ఆ రాక్షసుని అదిమి పట్టి 2 కాళ్ళు చేతులు పట్టేసి గుబా 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 గుద్ది పడేసినట్టు అంతే చేతులతో. ఆ వీపును మోకాళ్ళను 2 కాళ్ళు వెనక్కి ఒత్తి పట్టి మెడను కూడా దగ్గరికి అనేసి ఇంకో చేత్తో నడుముకి ఆ ఒక గుడ్డ తీసుకొని మొత్తం ఒళ్ళంతా కట్టిపడేసిండట సింపుల్ గా. దెబ్బకి రక్తం కక్కుని చచ్చిపోయాడటండి బకాసుడు అక్కడ తాడుతో కట్టేసి. మరి రాక్షసుడు అరుచుకుంటూ అరుచుకుంటూ చచ్చిపోయాడు. అది ఆ అరుపులన్నీ అక్కడ చుట్టుపక్కల వాళ్ళందరూ వింటున్నారు. ఆ యొక్క బకాసుని యొక్క కుటుంబ సభ్యులు కూడా ఉరికొచ్చేసారు. మొత్తానికి వీళ్ళందరూ టెన్షన్ పడ్డారు. మా పని కూడా అయిపోద్దని భీముడు అన్నాడు, మీరేం కంగారు పడని అవసరం లేదు, వెళ్ళిపోండి ఇక్కడ నుంచి. ఇప్పటి నుంచి ఊర్లో ఎవరి మీద పడొద్దు, ఎవరిని తినొద్దు, ఇది కండిషన్ అని చెప్పేస్తాడు. ఆ బకాసుని శరీరాన్ని ముక్కలు అక్కడ పడేసి మొత్తానికి భీముడి ఇంటికి వెళ్ళిపోయాడు. యుధిష్ఠిరునికి ఏం జరిగిందో అడిపించాడని చెప్పేశారు. మరి జనాలందరికీ క్షణాలలో తెలిసిపోయింది బకాసుడు చచ్చిపోయాడు, రాక్షసుడు వధించబడ్డాడు. ఆనందం అందరికి, అమ్మయ్య మా కుటుంబ సభ్యులు బతికిపోతారు. చాలా సంతోషంగా ఉన్నారు. ఈ రోజు వెళ్లాల్సిన వాళ్ళు ఎవరు? బ్రాహ్మణులు. ఏంటి అసలు మీరు ఎలా చేశారు, ఏం చేశారు అని బ్రాహ్మణుని ఇంటికి రావడం మొదలు పెట్టారట అందరు.
మరి వాళ్ళు ఏం చెప్పారు? మరి వాళ్ళకు నిజంగా అంత శక్తి లేదు. వాళ్ళు చెప్పారు, అందరికి ఏం చెప్తున్నారంటే, "ఏం లేదండి, మా ఇంటికి ఒక ఋషి వచ్చాడు, బ్రాహ్మణ ఋషి. మా ఇంట్లో ఆతిథ్యం స్వీకరించి మాకేం బాధనో కనుక్కున్నాడు. మాకు ఇలాంటి బాధ ఉందని చెప్పాము. ఆయన మంత్రాలతో నేను చంపగలను అని చెప్పేసి మాకు ధైర్యం చెప్పి, ఆయనే ఆహారం తీసుకొని వెళ్తా అన్నాడు. వెళ్ళాడు. దాని యొక్క బ్రాహ్మణ శక్తితో వధించి ఉంటాడు" అని చెప్పారు. ఎందుకు మాట తీసుకున్నారు? పాండవులు చేస్తారు అని చెప్పొద్దు. ఎందుకంటే ఈ పాండవులలో ఈ తల్లి పంపింది, ఈయన పోయాడు అని జనాలు చెప్తే ఏమవుద్దండి? జనాలందరూ ఇది చెప్తారు గదా! కష్టం తెలవద్దు. వాళ్ళు రహస్యంగా ఉండాలనుకుంటున్నారు పాండవులు కొన్నాళ్ళు. బహుశా ఆ బొమ్మరాడు చంపుంటాడు అని అన్నారు. జనాలు గూడా నమ్మారు. సంతోషపడ్డారు. ఓకే. హమ్మయ్య! మనకు మంచి రోజయిందని తెల్లారి ఫెస్టివల్ చేసుకున్నారు పండగ. అందరూ కూర్చొని పండగ చేసుకొని ఎంజాయ్ చేసుకున్నారనమాట. పార్టీ చేసుకున్నారు. మనకి ఆ బకాసురుని పీడ పోయిందని. మొత్తానికి అలా జరుగుతూ ఉంది. ఒకరోజు కుంతీదేవి ఆ బ్రాహ్మణుడితో ఆ యొక్క వాళ్ళ యొక్క ప్రయాణ అనుభవాలన్నీ ఎన్నో విషయాలను వివరించాల్సిందిగా చెప్పారట. మొత్తం చెప్పారు ఏం జరిగింది బ్రాహ్మణులకి. అలా జరుగుతూ ఉన్న క్రమంలో అలా బ్రాహ్మణుడి దగ్గర గట్టిగా ఉన్నారు. దాని తర్వాత ఇటు ద్రౌపది స్టోరీ, దృష్టద్యుమ్నుడు, శిఖండి ఇవన్నీ స్టోరీలు తెలుసు కదా. స్వయంవరము జరుగుతుందట. అర్జునుడి చేత బంధించబడిన ద్రోణుని ఎదుట ద్రౌపదుడు ద్రోణుడితో శాశ్వతమైన ఫ్రెండ్షిప్ చేసుకున్నారు కదా. ఇంతకుముందు స్టోరీలో కొంత మనం చర్చించామా? చర్చించాం. ద్రోణాచార్యుడు ద్రుపదుడిని ఫ్రెండ్షిప్ చేసుకొని వదిలేశాడు. కానీ ద్రుపదుడికి మాత్రం లోపల కోపం ఉంది కదా. గొడవ అయిపోయింది తెలుసు మనకి. మరి ద్రోణుణ్ణి మించాలి అనంటే, ఇప్పుడు నా దగ్గర ఉన్న క్షత్రియ బలము చాలదు. మరి ద్రోణుణ్ణి చంపే అంతటి కొడుకు నాకు కావాలి. ఈ యజ్ఞము చేయగలిగేవాడు వ్యక్తిని, బ్రాహ్మణుడిని దొరికించుకోవాలి. అలాంటి ఒక మంచి ఋషి కావాలి అని ఈ ద్రుపదుడు తిరగడం మొదలుపెట్టాడండి ఇంకొక సైడ్. అన్ని ఆశ్రమాలకెళ్తున్నాడు. దయచేసి నాకు యజ్ఞం చేసి పెడతారా? నాకొక కొడుకు కావాలి. ఎలాంటి కొడుకో తెలుసా? ద్రోణాచార్యునికి చంపగలిగే అంతటి బలమున్న వ్యక్తి కావాలా. అలాంటి కొడుకు కావాలి. అదే ద్రుపదుడి యొక్క కోరిక. సో ఈ స్టోరీ బాగా వినండి. చాలా ఇంపార్టెంట్. మన యొక్క అలవాట్లు, నిష్ట అవన్నీ చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. అలా వెళ్తూ ఇద్దరున్నారండి. యజ, ఉపయజ. ఇద్దరు బ్రాహ్మణులు ఉన్నారు. వాళ్ళు యజ్ఞములు చక్కగా చేయగలరు. సో వీళ్ళు వెళ్ళేసి ఏం చేశారు అంటే, ఈ ఇద్దరి సోదరులను ఒకళ్ళొకళ్ళు ఫస్ట్ పోయి కలిసారు. ఎట్లా కలిసి ఏం జరిగిందో చూద్దాం. ఫస్ట్ చిన్న వాడి దగ్గరికెళ్లారు. అంటే ఇద్దరున్నారు. తర్వాత యాక్చువల్‌గా ఏమవుతుందంటే ఇద్దరు ఒప్పుకోరు ఫస్ట్. ఫస్ట్ ఉపయజుడికెళ్ళేసి, "నాకు ఒక కొడుకు కావాలండి. దయచేసి ఆ! నాకు యజ్ఞం చేసి పెట్టండి ద్రోణాచార్యుని చంపడానికి" అనంటే, నేను చెయ్యను" అంటాడు ఉపయజుడు. "నేనిది చెయ్యను" అంటాడు. చెయ్యనన్నా గాని పట్టు వదలని విక్రమార్కుడిలా ఆ ఉపయజ అనే బ్రాహ్మణుడిని సేవిస్తూ ఉంటాడు ఈ రాజు ద్రుపదుడు. సేవిస్తుంటాడు. సేవ చేస్తుంటాడు. అంటే జనరల్‌గా మనము అవతల వ్యక్తికి సేవ చేయగా ఒకరోజు ప్రసన్నమవుతాడు గదా. ఏదో ఒకటి అని చెప్పి ప్రసన్నమవుతాడు. ఆ! ఒక్క నిమిషం. సో, అలా సంవత్సరం పాటు సేవ చేశాడండి బ్రాహ్మణుడు. అప్పుడు ఉపయజుడు ఓకే. సేవ చేశావు గదా. మళ్ళీ నేను యజ్ఞం చేయలేను. కానీ ఒక సలహా ఇస్తా. నేనైతే చేయను. నువ్వు ఎంత సేవ చేసినా నేను యజ్ఞం చేయను. ఎందుకంటే ఇది తప్పు కార్యం. ఒకళ్ళని చంపడానికి నీకో కొడుకు కావాలంటున్నావు. ఇంకొక గురువుని చంపడానికి నీ కొడుకు ఇస్తే ఎట్లా? ఇది తప్పు. కానీ నా సోదరుడున్నాడు యజ. ఆయన దగ్గరికి వాస్తవానికి యజ, ఉపయజ ఇద్దరు కూడా యజ్ఞం చెయ్యరు. ఎవరు కూడా చేయరు. ఉపయజ చెప్తాడు, మా యొక్క అన్న అడవిలో నేను చూసాను ఏం జరిగింది అంటే, ఒకసారి ఒక పండు నేలపై పడింది. అక్కడ ప్రదేశం చుట్టుపక్కల శుచి ఉందా? శుభ్రం ఉందా? కరెక్టేనా? తినొద్దా? తినకూడదా? ఎలా తినాలి? సంబంధం లేకుండా, శాస్త్రానికి సంబంధం లేకుండా టపటపా తినేసాడు.
అప్పుడు అర్థమైంది నా సోదరుడికి, అంటే ఆయన మనసు కూడా కల్మషం అయిపోయింది. ఓ, నా సోదరుడికి భౌతికమైన కల్మషం అనేది ఏర్పడింది అని అర్థమైంది. నువ్వు వెళ్ళు, ఆయన చేస్తాడు, ఖచ్చితంగా యజ్ఞం చేస్తాడు. ఎందుకంటే ఈ అశుభ్రము దేశకాలమైన పరిస్థితుల్లో అవన్నీ సరిగ్గా మనం పాటించకుండా, శాస్త్ర ప్రకారం తినకుండా, భగవత్ ప్రసాదం స్వీకరించకుండా అశుభ్రమైన ప్లేస్లలో కూర్చొని చేస్తే మనసు చెలిస్తుంది, మనసు ఖరాబ్ అయిపోతుంది, బుద్ధి చెడిపోతుంది, సరిగ్గా ఉండలేడు ధర్మం వైపు. అతన్ని రిక్వెస్ట్ చేయి, నీ పని చేస్తాడు. మొత్తానికి ద్రుపదుడు ఓకే, చాలా సంతోషం, సంవత్సరం సేవ చేసి ఒక ఇన్ఫర్మేషన్ తీసుకున్నాడు. యజన్ దగ్గరికి వెళ్ళాడు ద్రుపదుడు వెంటనే. ఋషివర్య, నాకు ద్రోణుణ్ణి చంపగలిగే ఒక పుత్రుడు కావాలి. క్షత్రియ బలం కంటే బ్రాహ్మణుడి బలం ఎక్కువ అని నాకు అర్థమైపోయింది, నేను గుర్తించాను. మీరు యజ్ఞము చేసి నాకు సహాయం చేసినట్లయితే నేనేం చేస్తానంటే మీకు 10 కోట్ల గోవులు ఇస్తాను. చూడండి, ఎన్ని ఆవులు? 10 కోట్ల ఆవులు ఇస్తాను. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఒకప్పుడు మన గో సంపద ఎంత. ఎలా పోతే ఇలా ఆవులు కనపడేవండి. అది నిజంగా భూమి సస్యశ్యామలంగా ఉంటుంది, ఆనందమైన జీవితం అంటే అది. ఈ రోజు గోవుల పరిస్థితి తెలుసు కదా. 10 కోట్ల గోవులు ఇస్తాను, ఇంకా నువ్వేదన్నా అడుగు అది ఇచ్చేస్తాను అన్నాడు ద్రుపదుడు. అతనికి యజుడు అంగీకరించాడు ఆనందంగా. ఓకే ఓకే, చాలా సంతోషం. ఈ రోజు 10 కోట్లు కాదండి, ఒక 10 గోవులు ఇస్తానంటే అప్పుడు నవల కదండి, ఏం కాదు, చదువుకుంటాను నేను నవల కాదు. కానీ గోవుల వాల్యూ అప్పుడు తెలుసు, ఇప్పుడు తెలుస్తలేదు మనకి. మొత్తానికి అంగీకరించి ఈ యజ్ఞము చేయడం మొదలు పెట్టాడు యజుడు. యజ్ఞాహుతులు సమర్పించారు, వేద మంత్రాలు స్టార్ట్ అయిపోయాయి. వెంటనే యాగఫలం అనేది చిట్ట చివరిలో వస్తుందండి. యాగఫలము వస్తే ఏం చేయాలంటే ఆ పాత్రను తీసుకొని వెంటనే ఆ యాగఫలము స్వీకరించాలి. మరి యాగఫలము స్వీకరించాల్సిన సమయం వచ్చినప్పుడు ఆమె ఏమన్నిందంటే, బ్రాహ్మణోత్తమ, నా ముఖంపై ఇప్పుడు మొత్తం కుంకుమ పడిపోయింది, ఇప్పుడు నేను కొద్దిగా నాకు టైం ఇవ్వు, నా నోరు కడుక్కొని ఒళ్ళు శుభ్రం చేసుకొని స్నానం చేసి వస్తాను అని చెప్పిందట. ఆయన యజుడు అన్నాడు, లేదు లేదు, అది అయ్యో మేము రావట్లేదు అని చెప్పేసి వెంటనే, ఏదేమైనా ఈ యాగ ఉద్దేశం ఏదైతే ఉందో యాగ ఫలం అనేది వృధా కావద్దు అని చెప్పేసి వెంటనే ఏం చేశారంటే ఆ యాగ ఫలాన్ని హోమంలో దారపోశారు. యాక్చువల్ గా ఆమె స్వీకరించాలి. ఈ హోమంలో దారపోయడం వల్ల ఏమైందంటే ఆ యాగ ఫలం ఎప్పుడైతే అందులో ధారపోసారో ఆ యొక్క అగ్ని నుండి అద్భుతమైన ఒక మగ శిశువు వచ్చాడండి. దేవతలా ఉన్నాడట. తలపై కిరీటం, చేతుల్లో విల్లు కత్తి పట్టుకొని ఉన్నాడు. ఆవిర్భవించి ఒక్కసారి గట్టిగా సింహనాదం చేశాడట పిల్లవాడు. చూస్తుంటేనే పెద్దగా అయిపోయాడట. మొత్తానికి రథం తీసుకొని ఆ రథంలో అక్కడ అటు ఇటు సింహంలాగా తిరుగుతున్నాడటండి. అందరూ చూసి, అరే ఈ బాలుడు మామూలుగా లేడు, అతీంద్రియ శక్తులు కనిపిస్తున్నాయి. ఆనందం, ఓకే, ద్రోణుణ్ణి ఖచ్చితంగా చంపగలిగేవాడు ఇతనే అని సంతోషపడ్డారట అక్కడ. మరి కొద్దిసేపట్లో అదే యజ్ఞము అజ్ఞాగ్ని నుండి ఇంకొక ఆడ శిశువు కూడా పుట్టింది. ఎలా ఉంది? కృష్ణ వర్ణములో ఉంది, చక్కనైన సౌందర్యవతి, అందముగా ఉంది. ఆమె ఎప్పుడైతే పుట్టిందో ఆకాశవాణి నుంచి ఒక సౌండ్ వచ్చిందండి. సినిమాలో చూస్తాం కదా, మంచి కనబడరు కానీ ఒక వాయిస్ వస్తుంది, అదృశ్య శక్తి. ఈ శిశువు ఈమె ఎవరో తెలుసా? భగవంతుడు ఒక కార్యాన్ని తలపెట్టాడు ఈ భూభారాన్ని తగ్గించడానికి. ఈ శిశువు ఒక మంచి పాత్రను పోషిస్తుంది. కౌరవులలో ఎంతో మంది క్షత్రియులు నాశనానికి ఈమె కారణమవుతుంది అని చెప్పారు. ఎవరండి ఆమె? ఆమె పేరు కృష్ణ. దృష్టద్యుమ్నుడు, ఈమె పేరు కృష్ణ. మహారాణి తనకి యజుని దగ్గరికి వచ్చేసి హోమాగ్ని నుండి ఉద్భవించిన ఇద్దరు కూడా తన సంతానముగా గుర్తించాలి అని కోరారు అందరికి. ఒక బ్రాహ్మణుడి దగ్గరకు వచ్చి యజుడు ఆశీర్వదించాడు. ఓహో, మహా ఉత్సవం చేసేసి బాలుడికి ఏం పేరు పెట్టారు? దృష్టద్యుమ్నుడు. బాలిక కృష్ణ. కొడుకు పేరు దృష్టద్యుమ్నుడు, బిడ్డ పేరు కృష్ణ. ఆమెనే ద్రౌపది. ద్రౌపదికి ఉన్న మరో పేరేంటి? కృష్ణ. మొత్తానికి అలా పుట్టిన తర్వాత దృష్టద్యుమ్నుడు ద్రోణుడి దగ్గరికి వెళ్తాడండి. నాకు ఈ యొక్క విద్యను, ఏ విద్య అయితే ఉందో ధనుర్విద్య నేర్పమని. యాక్చువల్ గా దృష్టద్యుమ్నుడు అగ్ని నుంచి వచ్చాడు, ద్రోణాచార్యని చంపడానికే ఈయన పుట్టాడు అని తెలిసినాగా నేర్పిస్తాడు. అది బ్రాహ్మణుడి లక్షణం. మనకి ప్రభుపాదుల వారి భగవద్గీతలో కూడా చెప్పారు. దృష్టద్యుమ్నుడు
తనని వధిస్తాను అని తోడు తెలుసు, తప్పదు. ఇది విధి రాత అనివార్యము. నా విధిని, నా యొక్క ధర్మం నుంచి నేను తప్పించుకోవడానికి వీల్లేదని చెప్పి నేర్పిస్తాడు. ద్రౌపది జన్మ అసాధారణమైనది, అద్భుతమైన సౌందర్యము కలగది ద్రౌపది. మరి ఈ విషయం పాండవులు విన్నారండి. ద్రౌపది ఈ విధంగా ఆవిర్భవించింది, ఎంత అందంగా ఉందట అని పాండవులు విన్నారు. మరి అప్పట్లో రాజులకి ఒక అందమైన ఒక రాజస్త్రీ, రాజకన్య ఉంది అంటే స్వయంవరం, లేకపోతే గంధర్వ వివాహం అనేది అప్పుడు ఉండేది. యుద్ధం చేసైనా గంధర్వ వివాహం చేసుకునేవారు. మరి దానికి పాండవుల హృదయం మన్మథ బాణాలకు గురి అయిపోయింది, నేను ఆమెని చేసుకోవాలి అని. మరి తనకి మళ్ళొకసారి పాండవుల దగ్గరికి వ్యాసదేవుడు వచ్చాడు. ఇప్పుడు వ్యాసదేవుడు కొన్ని విషయాలు చెప్పాలి. అంటే మీరు పాండవులని కొంచెం ముందుకు తీసుకొని వెళ్ళాలి. పాండవులని కొంచెం ముందుకు తీసుకొని వెళ్ళాలి. చెప్తాడు వ్యాసదేవుడు, వచ్చి పాండవులకు చెప్తారు కొన్ని విషయాలు. కుంతి ఆమె పుత్రుడు చక్కగా వ్యాసదేవుణ్ణి ఆహ్వానించి పూజించి క్షేమ సమాచారాలు చక్కగా తెలియజేసి ద్రౌపది యొక్క పూర్వ చరిత్రను తెలియజేశారు. వ్యాసదేవుడు ఎందుకు వచ్చాడంటే ఈ ద్రౌపది పరోక్షంగా మీకోసమే చెప్పడం వచ్చాడు. మరి ఈ ఒక్క చిన్న కథ చేసుకొని ఈ రోజు కంప్లీట్ చేసుకుందాం. ద్రౌపది ప్రీవియస్ లైఫ్ మనకు తెలియాలి కదా. యాక్చువల్ గా ద్రౌపది యొక్క పూర్వ చరిత్రను మీకు తెలియచేయాలి, వినండి అని చెప్పి వ్యాసదేవుడు చెప్పాడు. యాక్చువల్ గా ఇంతకు ముందు ఒక ఋషి ఉండేవాడు. ఆ ఋషికి ఒక అందమైన కుమార్తె ఉండేది. ఆమెకి యాక్చువల్ గా అంతకుముందు జన్మలో ఆమెకి ఏదో కర్మఫలం సరిగ్గా లేక ఆమెకి భర్త దొరకలేదట, పెళ్లి కాలేదు. కఠిన తపస్సు చేసింది. ఇక్కడ కొంచెం బయట కన్ఫ్యూజ్ అవుతారు, కరెక్ట్ గా వినండి. ఆమె శివుడికి తపస్సు చేసి సదాశివుడికి ప్రీతి కలిగించింది. శివుడిని వరము కోరుకోవడానికి శివుడిని కోసం తపస్సు చేస్తే శివుడు ప్రత్యక్షమయ్యాడు. ఏమి కావాలి కోరుకో సుందరి అని అడిగితే ఆమె ఏమని తెలుసా, భర్త దొరకలేదు అన్న ఆ బాధలో నాకు భర్త కావాలి అని ఒకసారి అంటే సరిపోద్దు కదా, అలా అనలే. ఏమన్నదో తెలుసా, నాకు ఉత్తమ భర్త కావాలి, ఉత్తమ భర్తను ప్రసాదించమని ప్రార్థించండి, కేవలం ఉత్తమ భర్త మాత్రమే కావాలను, ఉత్తమ భర్తను మించి మరేది నాకు వద్దు, ఒకే ఒక కోరిక ఉత్తమ భర్త. ఇట్లా చూడండి, ఉత్తమ భర్త ఉత్తమ భర్త ఉత్తమ పదాలలో మారిన ఎన్నిసార్లు ఉత్తమ భర్త కావాలని అడిగింది, 5 సార్లు అడిగింది. ఈ విధంగా నా కోరిక తీర్చుకోండి. శివుడు సదాస్మను, నువ్వు భవిష్యత్తులో నీవు ఒకటేసారి 5గురు భర్తలను పొందుతావు, వీరోచితమైన పురుషులు నీ భర్త అవుతారు అని అంటే ఆమె అన్నది, అయ్యో పరమేశ్వర, నాకు ఒక్క భర్తే కావాలి, నువ్వేంటి 5గురు భర్తలు ఇస్తానని అనుగ్రహిస్తున్నావు, వద్దు 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 అని ఆమె అన్నది. పశుపతినాథుడు శివయ్య శంభుడు, నీవు నన్ను భర్తను ప్రసాదించమని 5 సార్లు అడిగావు, నీ పలుకులు వృధా కారాదు, నా యొక్క ప్రసాదం వృధా కారాదు, అంగీకరించాల్సింది ఉంది, తప్పదు, యాక్సెప్ట్ చేయాలి అన్నాడు శివుడు. కాబట్టి కోరిక అడిగేటప్పుడు జాగ్రత్తగా ఉండండి ఇప్పటి నుంచి, ఓకేనా. మొత్తానికి ఆ ఋషి కుమార్తె ఆమె కుమార్తెనే ఇప్పుడు ద్రుపదునిలా వచ్చింది, హోమాగ్ని నుంచి వచ్చింది. ఆ 5గురు ఎవరయ్యా అంటే మీరే. ఆ విధిరాతకి మీ 5గురికి ఉమ్మడి భార్యగా ఏర్పడానికి జరుగుతుంది అన్నట్టుగా వ్యాసదేవుడు ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఈ ముఖ్యంగా పాండవులు. సో మీరు వెంటనే వెళ్ళి పాంచాల దేశ రాజ్యానికి చేరుకోండి, మిగిలిన కార్యాలన్నీ చేసుకొని రండి అని చెప్తారు. మిగిలిన విషయాలు మనం తదుపరి క్లాస్ ని చర్చిద్దాం. హరే కృష్ణ. క్విజ్ ఉందా మనకి, రెడీగా ఉందా? ఓకే, 2 minutes క్విజ్ చూసుకుందామా. హరే కృష్ణ. సో మీకు మర్చిపోయిన అన్మ్యూట్ చేసుకునే ఆప్షన్ ఇవ్వాలి కదా. రైట్ రైట్. ఓకే, ఇప్పుడు మీరు అన్మ్యూట్ చేసుకోవచ్చు. వారణావతం నుండి మేడవల్లి ఎక్కడ నక్షత్రపురం చెప్పింది ఎవరు? ఓకే రైట్ ఆన్సర్. వ్యాసుడు ప్రభు. ఆన్సర్ వ్యాసదేవుడు, బి అని చెప్తున్నారు. కంప్యూటర్ నెక్స్ట్ ఆన్సర్.
బి వ్యాసుడు కరెక్ట్. కృష్ణప్రియ అప్పుడు ఎవరు హ్యాండిల్ చేస్తున్నారు కంప్యూటర్? ఆన్సర్ వెళ్ళిపోవాలి. fine. నెక్స్ట్ క్వశ్చన్. ఏకచక్రపురంలో బకాసురుడిని భీముడు వధించినది ఎవరు? ప్రభుజీ, భీముడు భీముడు. భీముడు భీముడు ప్రభుజీ. భీమసేనుడు. Yes. భీముడే ప్రభుజీ ఇది కూడా. భీముడే. ఓహో, మీ అందరి మీద చాలా ప్రేమ చూపించారు పిచ్చి తయారు చేసిన వాళ్ళు. టపా అన్ని భీముడి ఆన్సరే పెట్టేసేటట్టు కొట్టేస్తున్నారు కదా వీళ్ళు. ఆ యజా ఉపయజ యజా ఉపయుజ్యుడు. యజా ఉపజయ సి ప్రభుజీ. సి అంట ఆన్సర్. కంప్యూటర్ మహాశయ కరెక్టేనంట. యజుడు. యజ యజుడు యజ్ఞం చేశాడట. కంప్యూటర్ మహాశయ ఓకే కరెక్ట్. ద్రౌపది కొడుకు పేరు? దృష్టద్యుమ్నుడు ప్రభుజీ. దృష్టద్యుమ్నుడు. దృష్టద్యుమ్నుడు. బి బి దృష్టద్యుమ్నుడు. ద్రౌపది. ద్రౌపది. ఉత్తమ భర్త భర్త కావాలని. కావాలి. కావాలని ద్రుపదుడి రాజ్యం పేరు? పాంచాలం. సి. చిత్రరథుడు. ఓకే, ఇది ఇక్కడికి రాలేదు, ఆపేసి మనం ఇక్కడ టచ్ చేయలేదు. ఓకే, మనం అక్కడ కంప్లీట్ చేయలేదు. ఓకే రైట్. హరే కృష్ణ. ఓకే, ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఎనీ క్వశ్చన్స్? జనరల్ క్వశ్చన్స్? ఓకే, సో నెక్స్ట్ వీక్ కలుద్దాం. అలాగే భాగవతం క్లాసు రెగ్యులర్ గా ఇదే సమయానికి కూడా రోజు ఉంటుంది. శ్లోకాస్ కూడా రోజు నేర్చుకుంటాము. ప్రస్తుతానికి తులసి దళములు తెంపేటప్పుడు ఎలాంటి శ్లోకం నేర్చుకోవాలో ఒకటి నేర్చుకున్నాం. తర్వాత ఇంకా కొన్ని శ్లోకాలు నేర్చుకుంటాము. ఒకవేళ భాగవతం గ్రూప్ లో ఎవరైనా లేకుంటే భాగవతం గ్రూప్ లో జాయిన్ కావాలి అనుకుంటే ఆ గ్రూప్ లో యాడ్ చేస్తాను నెంబరు. మీరు ఇక్కడ చాట్ లో కానీ నాకు చెప్పడం కానీ చేస్తే ఆ గ్రూప్ లో మీకు వివరాలు వస్తాయి. నాకు మెసేజ్ పెట్టినా కానీ మీకు అందులో యాడ్ చేయబడతాయి. ఓకే, హరే కృష్ణ. థ్యాంక్ యూ వెరీ మచ్.